హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో చూస్తే చాలా రసవత్తరంగా అనిపిస్తుంది. అయితే ఆల్రెడీ 14 మందిలో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. 14లో 7 గ్రూపులుగా ఎంటర్ అయిన వాళ్ళలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అందులో మీ అందరికీ తెలుసు, ఒకటి బేబక్క, రెండు శేఖర్ భాష. సో శేఖర్ భాష అది కాస్త డౌట్ఫుల్గా ఉన్నాం. మేబీ స్క్రిప్టో లేదా ఆయనకున్న బయట ఉన్న ఆఫర్లో, లేదంటే కొడుకు పుట్టాడు నేను ఇంకా ఉండను వెళ్ళిపోతానని చెప్పి ఈయనే కమిట్ అయ్యాడు, లేకపోతే స్క్రీన్ ప్లే ప్రకారం నడిచిందో తెలియదు. మొత్తానికి శేఖర్ భాష వచ్చారు. ఇప్పుడు థర్డ్ వీక్ ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఎవరు 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 బుర్రలు కొట్టేసుకుంటున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బిగ్ బాస్ హౌస్ మెంబర్ ఎవరు తెలుసా? ఎస్, అభయ్ అనగానే కమల్ హాసన్ సినిమా రేంజ్లో అభయ్ సినిమా కమల్ హాసన్ గారు ఉంది కదా, ఆ టైప్లో చెప్తా అనుకున్నారు. అభయ్, నవీన్ ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారంటే, ఎప్పుడైతే సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నారో ఈ వీక్లో, అది కాస్త చాలామందికి ఓవర్ యాక్షన్ అనిపించింది, ఇంకొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది, ఇంకొంతమందికి కొంచెం చిరాకు అనిపించింది. బట్ అభయ్ చాలా ప్లాన్గా, టాక్టిక్స్గా, మైండ్ గేమ్తో ఆడుతున్నట్టు అనిపించింది. ఎక్కువగా ఎవరితో ఆర్గ్యూ చేయకుండా, ఎక్కువగా ఎవరితో ఇబ్బంది పడకుండా, ఎవరితో తిట్టించుకోకుండా, తెగేదాకా లాగేలా కాకుండా, ప్రతి చిన్నదానికి ఆర్గ్యూ చేసేలా కాకుండా చాలా బాగా వెళ్తున్నాడు. కానీ ఆయన ఎందుకు అవుతాడు? బట్ మాకున్న ఇన్ఫర్మేషన్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచుతున్నాం. అంటే రొటీన్గా రెగ్యులర్గా చెప్పే డైలాగా అయినప్పటికీ కొంచెం ఎలివేట్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఎలివేట్ చేసి ఎలిమినేషన్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎలిమినేషన్ అంటే మన అభయ్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చూద్దాం మరి. మా అభిప్రాయాల ప్రకారం అయితే, మా అన్నానంటే మీరంటే మీ ప్రేక్షకులు అంటే మన ఛానల్ ప్రేక్షకులు, మన ఫిల్మీ ప్రేక్షకులు. సో మన అభిప్రాయం, మనందరి కోసం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా అభయ్ ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుంది. మేబీ అభయ్ నెక్స్ట్ డైరెక్షన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది, దాన్ని బేస్ చేసుకొని కూడా అభయ్ ముందే మ్యాక్సిమం 1 మంత్ కన్నా ఎక్కువ ఉండలేను సార్ అన్నట్టుగా ఏదో చెప్పినట్టు ఉన్నారు. మేబీ ఆ స్క్రిప్ట్ వర్క్ చేసుకోవడానికి కూడా బయటకు వచ్చేస్తుండొచ్చు. లేదంటే బిగ్ బాస్ నామ్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఇలా ఆల్రెడీ ఒక నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్ కాబట్టి, ఉన్న మెంబర్స్లో మిగతా వాళ్ళందరూ బుల్లితెరకి సంబంధించిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇద్దాము అనే ఉద్దేశంలో మేబీ ఈయన కాంప్రమైజ్ బయటకు వచ్చేసిండు. మొత్తం మీద మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో 14 మందిలో, ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకముందు ఉన్న 14 మందిలో అభయ్, నవీనే ఎలిమినేట్ అయిపోతున్నారు. అభయ్, నవీన్ ఇంతవరకు బాగానే అన్ని గేమ్స్ ఆడినప్పటికీ సెల్ఫ్ నామినేషన్ వేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. మేబీ ఇంతవరకు సెల్ఫ్ నామినేషన్ వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా గత బిగ్ బాస్ చరిత్రలో ఎలిమినేట్ అవ్వకుండా ఉన్న దాఖలాలు లేవు. అంటే పచ్చిగా చెప్పాలంటే సెల్ఫ్ నామినేషన్ వేసుకున్న వాళ్ళు బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవు. క్లియర్? సో చూడండి, మనం ఫస్ట్ వీక్ అయితే ఏదైతే చెప్పామో బేబక్క అని అనుకున్నాం. తర్వాత సెకండ్ వీక్ శేఖర్ భాషన, ఆదిత్య ఓం అనుకున్నాం, శేఖర్ భాష అని అయ్యింది. ఇప్పుడు థర్డ్ వీక్ అభయ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నారు, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను, రివీల్ చేస్తాను. అది ఇంకొక ఎపిసోడ్లో కూడా చెప్పుకుందాం. అంటే బయట బిగ్ బాస్ సైట్స్ ప్రకారం ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరంటే వచ్చే పేరు, ఆ వివరాలన్నీ కూడా ఇంకొక ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మనం చెప్పినవన్నీ బిగ్ బాస్లో ఎవరెవరు కంటెస్టెంట్లు వస్తారనేది కానీ, ఎలిమినేట్ అవుతారని కానీ, ఎలిమినేట్ ఎవరు అవుతారనే విషయం కానీ పక్కాగా జరుగుతుంది. మన ఛానల్ చూడండి, ఫాలో అవ్వండి. మీకోసం మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. బాయ్.